జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు వెంకటేష్ కందులు గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అరబిందో ఫార్మా కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. బట్ ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మా కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నందుకు. నమస్తే, వెల్కమ్ సార్. 2600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన తెలుగువారి ఆర్థిక సంపద గురించి తెలుసుకునే చరిత్రే ఈ స్పెషల్ వీడియో. అంతేనా సార్? ఎందుకంటే 270 దేశాలకు సంబంధించినటువంటి నాణ్యాలు అప్పట్లో ఏవి చలామణిగా ఉండేవి, ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క నాణ్యాన్ని కలెక్షన్ చేయడంతో పాటు అసలు వస్తు మార్పిడి విధానం మనం చిన్నప్పుడు అందరం తెలుసుకున్నాం. అంటే రూపాయి అనేది మనుగడలోనికి రాకముందు ఏ విధంగా అయితే వస్తువుల్ని మార్పిడి చేసుకుంటూ అవసరాలు తీర్చుకునే దగ్గర నుంచి నాణ్యం చలామణిలోనికి వచ్చిన తర్వాత ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీగా ఎలా రూపాంతరం చెందింది అనే మొత్తం హిస్టరీ కూడా ఈ ఒక్క వీడియోలో కొంచెం డీటెయిల్గా చెప్తారు అని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఏంటి అసలు ఈ కలెక్షన్? మీరు చేస్తున్న ప్రొఫెషన్కి మీ హాబీకి అసలు ఎక్కడ సంబంధం కూడా లేదు. ఎక్కడి నుంచి ఇంత కలెక్షన్ సార్? మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు వెంకటేష్ కందుల. తెలుగువారి సాధారణంగా రాజుల చరిత్రని అందరూ స్టడీ చేస్తుంటారు. నేను తెలుగువారి ఆర్థిక మరియు సాంకేతిక చరిత్ర. నేను ఇంజనీర్ని కాబట్టి సాంకేతికంగా ఈ చరిత్రని మనం మొదట్లో రాతి యుగంలో ఉన్నాం. అంటే రాతితో పనిముట్లు చేసుకుని వాడుకుని బతికేవాళ్ళం. తర్వాత అగ్ని ఇట్లాంటివి కొన్ని ఇన్వెన్షన్స్ జరిగినాయి. అసలు మెటలార్జీ లేదా సైంటిఫిక్గా ఎట్లా టెక్నాలజీ వైజ్గా ఎట్లా ఎవల్యూట్ అయ్యా తెలుసుకోవడానికి ముఖ్యమైన సోర్సు కాయిన్స్ అండి. కాయిన్స్ని గమనిస్తే మనం టెక్నాలజీ ఎవల్యూషన్ అవగాహన వస్తుంది. అంతేకాదు మన చరిత్ర మనకు చాలా వరకు తెలియదండి. ఉదాహరణకి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు అంటారు, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు అంటారు. కానీ కాయిన్ కనిపెట్టింది ఎవరు చెప్పరు, మన పుస్తకాల్లో లేవు. కానీ దాంట్లో మన వాళ్ళ పాత్ర ఉంది. అంటే 2700 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్యకాలంలో అంత ముందు వరకు వస్తు మార్పిడి విధానం ఉండేది. అంటే దాన్ని మనకు పండిన పంటనిచ్చి మీ దగ్గర ఉన్న ఐటమ్ని నేను తీసుకోవడం అనేటువంటిది వస్తు మార్పిడి విధానం. అంటే మీ దగ్గర ఎక్సెస్ ఉన్న వస్తువుని నాకు ఇస్తారు, నా దగ్గర ఎక్సెస్ ఉన్న వస్తువుని మీకు ఇస్తారు. అది వస్తు మార్పిడి విధానం. వస్తు మార్పిడి విధానం నుంచి ఒక కామన్ కాయిన్స్ ఇష్యూ చేయడం అన్నది కొనుగోలు సిస్టమ్ అనేటువంటిది ఒక గొప్ప మార్పు అని చెప్పొచ్చు. దాంట్లో మొదట చేసిన వాళ్ళు వరల్డ్ వైడ్గా మూడు ప్రాంతాలండి. గ్రీసు, టర్కీ, ఇండియా. ఈ మూడు ఇంచుమించుగా ఒకటే సమయంలో, అంటే క్రీస్తు పూర్వం 7, 8, 6 శతాబ్దాల్లో కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. రూపాయి చలామణిలోనికి వచ్చింది. కాయిన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కాయిన్స్ ఈ 3 ప్రాంతాల్లో రిలీజ్ అయినాయి కదా. ఇండియాలో ఏ ప్రాంతంలో రిలీజ్ అయినాయి అంటే 16 జనపదాలు, షోడశ జనపదాలని మనం చరిత్రలో చదివాం. అంటే 16 మహాజనపదాలు ఉండేవి. ఆ జనపదాల వాళ్ళు కాయిన్స్ ఇష్యూ చేశారు అనమాట. అందులో ఒక జనపద రాజు కొడుకే గౌతమ్ బుద్ధుడు. షోడశ జనపదాల్లో సాక్య జనపదం అని ఒకటి ఉండేది. అంటే 2600 సంవత్సరాల క్రితం సాక్య జనపద రాజు యొక్క కుమారుడే గౌతమ్ బుద్ధుడు. సో ఆ గౌతమ్ బుద్ధుడు వచ్చేటప్పటికే కాయిన్స్ సర్క్యులేషన్లో ఉన్నట్టు అనేక బౌద్ధ గ్రంథాల్లో కనిపిస్తాయి మనకి. బుద్ధుడు ఒక వనాన్ని కోరినట్టు, ఆ బుద్ధుడికి వనాన్ని ఇమ్మని అడిగితే అక్కడ ఉన్న ఒక ఆయన ఆ వనాన్ని ఇద్దామనుకుంటే ఆ భూమి గల ఆయన ఈ భూమి అంతా డబ్బులతో పరిచేస్తే, కాయిన్స్తో పరిచేస్తే, కష్టపణాలతో పరిచేస్తే ఎంత పరిస్తే అంత భూమిని ఇస్తాను అంటాడు. సో అప్పుడు ఆ కాయిన్స్ ఉన్నాయి. బౌద్ధ చరిత్ర చెప్తుంది కాయిన్స్ ఉన్నాయి. అంటే తొలితరం, ప్రపంచంలో తొలితరం నాణ్యాలు వాడిన వాళ్ళలో మన ఇండియన్స్ ఉన్నాం. దట్టు ఆంధ్రాస్ కూడా ఉన్నాం, తెలుగు వాళ్ళం కూడా ఉన్నాం. తెలుగు వాళ్ళలో ఈ 16 జనపదాలు అన్నాను కదా, ఇవి ఇండియా అంతా ఉన్నాయి. ఇందులో తెలుగు జనపదాలు ఏవి అంటే ఆంధ్ర, అస్మక, కళింగ. ఆంధ్ర అంటే
ఇప్పుడున్న కోస్తాంధ్ర అనుకునేరు, కాదండి. ఆనాటి ఆంధ్ర వేరు, ఇప్పుడున్న ఆంధ్ర వేరు. అదే ఆనాటి డెఫినేషన్స్ వేరు, ఈనాటి డెఫినేషన్స్ వేరు. ఆనాటి ఆంధ్ర అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం. ఇప్పటికీ ఇంకా చెప్తారు, కృష్ణా గోదావరి మధ్య భాగమే ఆంధ్రదేశం. కృష్ణా నదికి గోదావరికి మధ్యలో ఉన్న ప్రాంతం ఆంధ్రదేశం. కృష్ణా రివర్ వ్యాలీ సివిలైజేషన్ని ఆంధ్ర జనపదం అనేవారు. గోదావరి రివర్ వ్యాలీ సివిలైజేషన్ని అస్మక జనపదం అనేవారు. అసక జనపదం లేదా అస్మక జనపదం అనేవారు. పైన మహానది అని ఒకటి ఉంది, మనందరికీ తెలిసిందే. మహానది రివర్ వ్యాలీ సివిలైజేషనే కళింగ జనపదం అనేవారు. మద్రాసు విభజన జరిగేంత వరకు కూడా ఈవెన్ కళింగ అంటే కళింగము అంటే గోదావరి మహానది మధ్య భాగమే కళింగ దేశం. సో అశోకుడు చాలా యుద్ధంలో చాలా నష్టపోయింది, రియలైజేషన్ జరిగింది. అదేమీ ఒరిస్సా కాదండి, గోదావరికి మహానదికి మధ్య ప్రాంతం. అంటే కోస్తాంధ్రలో ఉన్న 4 జిల్లాలు అంటే గోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలు, మరి ఒరిస్సాలో 3-4 జిల్లాలు కలిపితే కళింగ జనపదం అంటారు. ఆ జనపదాల నాణ్యాలు కూడా నేను సేకరించాను. అంటే ప్రపంచంలో తొలితరం నాణ్యాలు కూడా మీరు నా కలెక్షన్లో చూడండి. ఒక్కసారి కలెక్షన్ చూద్దాం. కాయిన్ హిస్టరీ బ్రీఫ్ చూసాం కదా, రియల్లీ గ్రేట్ అనిపించింది. ఇదిగోండి ఎక్కడ ఉంటాయి. సో ఇక్కడ క్యాట్లాగ్ కూడా మనకి పక్కన పెట్టుకున్నారు సారు, ఎందుకంటే ఈ కాయిన్ ఆ కాలం నాటిదే అని వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటే ఇక్కడ క్యాట్లాగ్ ఉందన్నమాట. ఏషియంట్ ఇండియన్ కాయిన్స్ సంబంధించి క్యాట్లాగ్ ఉంది. ఏ శతాబ్దంలో ఎప్పుడు ఏ కాయిన్ చలామణిలో ఉంది, అది ఏ రాజులు అంటే బిఫోర్ అంటే రాజుల పరిపాలన రాకముందు నుంచి కూడా చలామణిలో ఉన్నటువంటి కాయిన్స్కి సంబంధించినటువంటి హిస్టరీ మనం ఈ క్యాటలాగ్లో వెరీ క్లియర్గా చూసుకోవచ్చు. అంటే ఈ క్యాటలాగ్లో ఎట్లా తయారు చేస్తారంటే అండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని మన దేశంలో ఉంది. ఆర్కియాలజీ వాళ్ళు త్రవ్వకాలు జరుపుతారు. ఆ త్రవ్వకాల్లో దొరికిన వాటిని ట్రెంచ్ రిపోర్టు అని ఒకటి ఉంటుంది, లేయర్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రెంచ్ లేయర్ రిపోర్ట్లను బేస్ చేసుకుని వాటి ఏజ్ అది గుర్తించి ఆ రాజ్యం చెప్తారు. 400 BC. ఇవన్నీ కూడా జనపదాల నాణ్యాలు అన్నాను కదండి, ఇవే అన్నమాట జనపదాల నాణ్యాలు. ఆనాటి నాణ్యాలు మనం ఈనాడు ఊహించుకున్నట్లుగా రౌండ్ కానీ కట్ కానీ ఉండవండి. ఇది చూడండి, సాక్య జనపదం ఉందనుకోండి. సాక్య జనపదం అంటే ఇది గౌతమ్ బుద్ధుడు పూర్వీకుల రాజ్యం అనమాట. ఇదేంటి సార్ మెటల్ కూడా? సిల్వర్ మెటల్ అండి. సిల్వర్ మెటల్ పైన అంటే వాళ్ళకి కావాల్సిన ఒక పీస్ తీసుకుని ఆ పీస్ పైన వాళ్ళ రాజ్యం యొక్క సింబల్ పంచి చేసేవారు అనమాట. అట్లాగా అది ఆ ప్రాంతాల్లో సర్క్యులేట్ అయ్యేది అనమాట. ఇది గాంధార జనపదం అండి. అంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్ లో ఉందన్నమాట. ఆనాటి సంపూర్ణ భారతదేశం కదా మనది. అప్పుడు మెటల్ మాత్రం కాయిన్స్ కి సిల్వర్ అండి, చాలా వరకు సిల్వర్. ఓన్లీ అంగ జనపద నాణ్యాలు మాత్రమే. ఇదిగోండి, ఇది గాంధార జనపద, ఇది అవంతి జనపద, ఇది కాశీ కోశల జనపద, ఇది అంగ జనపద, పాంచాల జనపద, సురసేన, కోశల జనపద. ఇలాగా భారతదేశంలో అనేక జనపదాలు ఉండేవి. ఆ జనపదాల్లో మన తెలుగు జనపదాల్లో ఇది ఆంధ్ర జనపద. ఈ ఆంధ్ర జనపదం అంటే కృష్ణా రివర్ వ్యాలీ సివిలైజేషన్ ఆంధ్ర జనపదం అంటారు. ఇక్కడ చూడండి, ఈ నాణ్యం పైన ఉన్న బొమ్మల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది నాణ్యము, ఇది పూర్తి నాణ్యము, ఇది సగం నాణ్యం అనమాట. అంటే ఇది రూపాయి అనుకుంటే ఇది ₹10 అనమాట. ఇది కర్షపణ. అంతేగాని వీటికి మళ్ళీ ఇప్పుడు మనకి రూపాయి కాయిన్, ₹10 కాయిన్ ఉన్నట్టు కాకుండా ముక్క ఆఫ్ పీసెస్ ఉండేవన్నది ఒక బిలీఫ్ అండి. ఇది కర్షపణ అండి. పణాయే పణమైందండి, పణమైంది. కాలానుగుణంగా రకరకాల మార్పులు వచ్చినాయి. ఇది పణం అన్నమాట. దీనిపైన ఆనాటి వ్యవసాయానికి గుర్తుగా 2 ఎద్దులు నాగలు వేసాడు చూడండి. అదే సింబల్ ఈ కాయిన్ పైన కూడా ఉందన్నమాట. సో జూమ్ గా ఇక్కడ అంటే స్టూడెంట్స్ కి అర్థం కావడం కోసం పిక్చర్ ఎన్లార్జ్ చేసి పెట్టాను అనమాట. ఇది ఆంధ్ర జనపదం, ఇది అస్మక జనపదం.
అస్మక జనపదం అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, గోదావరి రివర్ వ్యాలీ సివిలైజేషన్. ఇవన్నీ కూడా సుమారుగా 7th to 4th century BC, బిఫోర్ క్రైస్ట్. అంటే 2700 సంవత్సరాల క్రితం నాడు అనమాట. ఆ కాయిన్స్ ఎట్లా ఉండేవో చూడండి. అంటే ఇవి తొలితరం నాణ్యాలు అనమాట. అంటే మన గోదావరి ప్రాంతంలో చలామణి అయిన నాణ్యాలు అనమాట ఇవి. షేప్లెస్ ఉన్నాయి మోస్ట్లీ. అంటే ఆనాడు ఏం చేసేవారంటే ఒక పీస్ ఆఫ్ సిల్వర్ తీసుకుని దానిపైన సింబల్స్ కొట్టేసేవారు. సింబల్స్ కొట్టేసి ఆ వెయిట్ వచ్చేంత వరకు కట్ చేసేసేవారు అనమాట. అదే కాయిన్. ఇంకా దానికి ఒక రూపం, పర్టికులర్ షేప్ అన్నది ఏమీ లేదు. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను, రండి సార్. అప్పట్లో ఏంటి, ఇప్పుడు కూడా సాధారణంగా అరే ఏమైనా హెల్ప్ చేయరంటే చిల్లి గవ్వ కూడా జోబులో లేదురా అని అనేవారు. ఏంటి సార్ ఇది? ఇదే చిల్లి గవ్వ మేడం. చిల్లి గవ్వ అంటే ఒక డినామినేషన్ అనమాట, అది ఒక కాయిన్ అనమాట. ఈ గవ్వని కట్ చేసి దాంట్లో ఇది నిజంగా ఒక కాయిన్ కాబట్టి అలా అనేవారు. చిల్లి గవ్వ అన్నది లోయెస్ట్ డినామినేషన్ అనమాట. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక పైసా లేదురా లేదా ఒక రూపాయి లేదురా అని చెప్పడానికి అనమాట. అంటే లోయెస్ట్ డినామినేషన్ కూడా లేదురా అని ఇప్పుడు అంటాం. అప్పట్లో చిల్లి గవ్వ లేదురా బాబు అని అనేవాళ్ళం అనమాట. అదే చిల్లి గవ్వ. సో ఇది కూడా పైసలే. ఒకప్పుడు 700 సుమారు చిల్లి గవ్వలైతే ₹1. 700 చిల్లి గవ్వలైతే మరీ లో. అంటే ₹1కి 100 పైసలు అయితే ₹1 కదా. 700 సుమారు చిల్లి గవ్వలైతే ₹1. చిల్లి గవ్వకున్న హిస్టరీ, అబ్బా వెరీ ఇంట్రెస్టింగ్. ఇవన్నీ ఇవి మనం ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 2700 చరిత్ర కలిగినటువంటి మన ఆర్థిక సంపదకు సంబంధించిన హిస్టరీ నడుస్తోంది. ఒకప్పుడు పైసే లేదు, పైసలు అనేవి మనుగడలు లేవు, తర్వాత వచ్చే ఇంట్రడ్యూస్ అయ్యే, దాన్ని ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కటి. సో నెక్స్ట్ లెవెల్లో అది అప్డేట్ అయ్యే ముందు అది ఎందుకు ముందు తరంది అంతరించిపోవడానికి కారణాలు ఏంటి? ఏమీ లేదు మ్యామ్, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ జనపలు కోసం చెప్పారు, అది దాని కాలం పర్టికులర్ ఈ టైం వరకే, నెక్స్ట్ ఇంకొకటి అప్డేట్ ఎందుకు, అది ముందు పోవాలి అంటే అది ఎలా జరిగింది సార్? సాధారణంగా ఏదైనా కానీ కొత్త రాజు వచ్చినప్పుడు ఆయన స్టైల్ ట్రై చేస్తాడు కదా. దానిలో భాగంగానే జనపదాలన్నింటినీ కూడా మగధ కన్క్వైర్ చేసేసింది, అంటే ఆక్యుపై చేసేసింది. ఈ జనపదాలన్నీ పోయి ఓన్లీ మగధ సామ్రాజ్యంగా ఏర్పడిపోయింది. అప్పుడు వచ్చిన కాయిన్స్ ఇవ్వండి. ఆ మగధనే తర్వాత మౌర్యగా మారింది. మన అందరికి తెలిసిందే, చండ అశోకుడని మనం బౌద్ధ మతాన్ని వ్యాప్తి చెందించాడని విన్నాం కదా. ఆ అశోకుడు పీరియడ్ నాటి కాయిన్స్ అనమాట ఇవి. మొదటి తరంలోనే రెండవ భాగంలోకి వస్తాయి అన్నమాట ఈ కాయిన్స్. అంటే ఇంచుమించుగా ఈ పర్టికులర్ పీరియడ్ ఒక పర్సన్ పీరియడ్ అయిపోయినాక అదే తరంలో నెక్స్ట్ ఆయన తీసుకొచ్చిన సిస్టమ్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇవి ఇండియా అంతా కూడా కామన్ కాయిన్స్ కనిపిస్తాయి అన్నమాట అశోకుడి కాలం నాటికి వచ్చేటప్పటికి. ఎందుకంటే అశోకుడు మొత్తం భారతదేశాన్ని అంతా ఆక్యుపై చేశాడు కదా. బౌద్ధ సింబల్స్ ఇప్పుడు బాగా ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. సో అశోకుడి కాలం నాటి తర్వాత అశోకుడు తర్వాత రాజ్యం చాలా, భారతదేశం మళ్ళీ ముక్కలు అయిపోయింది, చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. చిన్న చిన్న రాజులందరూ స్వతంత్రాలు ప్రకటించేసుకున్నారు. వాళ్ళలో ఒక తీరాంధ్రాన్ని పరిపాలించిన వాళ్ళు మేఘవాహనులు వీళ్ళనమాట. మేఘవాహనుల నాణ్యాలు లెడ్తో ఉంటాయండి, శేషంతో చేసి ఉంటాయి. వీటిపైన సింహం బొమ్మ ఉంటుంది. సింహం బొమ్మ ఉంటుంది. మేఘవాహనులు కళింగ కారవేలుడు అంటాం కదండి, కళింగాన్ని పరిపాలించాడు కదా కారవేలుడు. ఆ కారవేలుడి యొక్క వారసులు అనమాట వీళ్ళు. కళింగ కారవేలుడి యొక్క వారసులు, వాళ్ళ కాయిన్స్ అనమాట ఇది. తర్వాత ఇది తీరాంధ్ర దేశంలో. అదే తెలంగాణ ప్రాంతానికి వెళ్తే కరీంనగర్ జిల్లా కోట్లింగాల అని ఒక ఊరు ఉందండి. ఆ కోట్లింగాల శాతవాహనుల కాలం నాటికంటే ముందు నుంచి కూడా అది చారిత్రక నగరం అనమాట. నా అంచనా అయితే అస్మక జనపద కాలం నుంచే ఉంది కోట్లింగాల నగరం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అస్మక జనపద కాయిన్స్ కూడా దొరుకుతుంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పురావస్తు శాఖ తవ్వకాల్లో ఆ ప్రాంతంలో ఏ వస్తువు అయితే మనకు లభిస్తుందో దాని హిస్టరీ అక్కడి నుంచి క్యాల్కులేట్ అవుతూ ఉంటుంది.
సో ఇవి ఈ ప్రాంతంలో మనుగడలో ఉండేవి అనేది మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. సో దానికి ప్రూఫే ఇక్కడ క్యాటలాగ్ కూడా ఉంది. సార్ అది కూడా అంటి పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి కాయిన్ కలెక్షన్ వెనకతల అది హిస్టరీ ఏంటి, ఏ కాలంలో చలామణిలో ఉండేది, ఇదంతా కూడా మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ సార్, తర్వాత మ్యామ్ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినాయి కదా, ఈ మీరు జనపద కాయిన్స్ కానీ ఈ అశోకుడు కాయిన్స్ కానీ వీటిలన్నిటిపైన ఓన్లీ సింబల్స్ ఉంటాయి. అశోకుడు శాసనాలు వేయించాడు, అక్కడ లిప్ ఉంది, కానీ నాణ్యాలపైన ఎక్కడ లిప్ కనిపించదు. భారతదేశంలో చిహ్నాలు మాత్రమే ఉంటాయి. భారతదేశంలో సౌత్ ఇండియాలో నాణ్యాలపైన లిపిని ప్రవేశపెట్టిన రాజు మన తెలుగు రాజు. ఆల్మోస్ట్ 3rd century BCలో, 3rd century BCలో. సార్ ఇక్కడ ఈ జనపదాల్లో రకరకాల సింబల్స్ ఉన్నప్పుడు కాయిన్ సైజుని బట్టి దాని కాస్ట్ అలా ఉండేదా, లేకపోతే సింబల్స్ మారిన దాన్ని బట్టి ఇది ఇంత వాల్యూ అని అట్లా ఉండేదా? లేదండి, ఆనాటి సిస్టమ్ అంతా కూడా ఈవెన్ బ్రిటిష్ వచ్చేంత వరకు కూడా బరువును బట్టే వాల్యూ అండి. ఉదాహరణకి 1 తులం బరువు ఉన్న బంగారు నాణ్యం ఒక 15 రూపాయలు, 1 తులం బరువు ఉన్న బంగారు నాణ్యం 15 రూపాయలు, 1 తులం బరువు ఉన్న వెండి నాణ్యం రూపాయి, 1/2 తులం బరువు ఉన్న వెండి నాణ్యం 10 రూపాయి, 1/4 తులం బరువు ఉన్న వెండి నాణ్యం పావలా, అలా అన్నమాట. వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రూపాయి పెడితే మనం వెండి బంగారం కొనుక్కుంటున్నాం, అప్పుడు ఈ వెండివే రూపాయలుగా చాలామని అయ్యింది. అసలు ఎక్సలెంట్ కదా. అంటే అప్పట్లో సిల్వర్ కి బంగారానికి పెద్ద, అంటే ఆనాటి బంగారం ఇంచుమించుగా 11 రూపాయలే ఉండేది బంగారం రేటు. 15 ఆ కాయిన్ చేస్తే అది 15 రూపాయలు అయ్యేది. వెండి రూపాయి తులం వెండితో రూపాయి నాణ్యం తయారు చేసేవారు అనమాట. అది ఆనాటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. లిపి స్టార్ట్ అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో నాణ్యాలపైన లిపిని ప్రవేశపెట్టిన రాజు మన తెలుగు రాజు. ఆ విషయం మన బుక్స్ లోనే లేవండి. చాలా బాధాకరమైన విషయం అది. అంటే తెలుగు వాళ్ళం ఉండి తెలుగు మన తాత చరిత్ర మనకు తెలియదు అనమాట. ఈ గోబద అనే రాజు బ్రాహ్మీ లిపిలో, మీరు ఇక్కడ చూస్తే స్క్రిప్ట్ కూడా రాశాను చూడండి, గోబద, ఇది బ్రాహ్మీ స్క్రిప్ట్ అనమాట. బ్రాహ్మీ స్క్రిప్ట్ నుంచే భారతదేశపు లిపులన్నీ వచ్చినాయి. భాషలు కాదండి, భాష వేరు లిపి వేరు. ఇది లిపి గోబద అని దానిపైన రాసుకున్నాడు అనమాట. ఆ రాజు యొక్క పేరు ఆ నాణ్యాలపైన రాసుకున్నాడు. వీళ్ళలో గోబద, సమగోప, నరాణ, సిరివయ, సిరికమ ఇలా 6 రాజులు ఉన్నారు. వీళ్ళలో శాతవాహనుల కంటే ముందు కోట్లింగాలు, మన తెలంగాణ ప్రాంతంలో కోట్లింగాలను పరిపాలించేవారు అనమాట, రాజధానిగా చేసుకుని. వాళ్ళ కాయిన్స్ అనమాట ఇక్కడ మనం చూడొచ్చు. సమగోపుడు నాయన అనమాట. ఈ సమగోపుడు దగ్గరే శాతవాహనులు పనిచేశారని, సమగోపుడిని ఓడించిన తర్వాత శాతవాహనులు స్వతంత్ర రాజ్యం ప్రకటించుకున్నారని పివి పరబ్రహ్మశాస్త్రి చారిత్రకంగా నిరూపించాడు. సో అట్లాంటి కాయిన్స్ అనమాట. నేను చెప్పాను కదా 6 రాజులు ఉండేవారని. తర్వాత మనకి శాతవాహనులు వచ్చేసారండి. శాతవాహనుల్లో తొలి రాజు సిరి శాతవాహనుడు అనే ఒక రాజు ఉండేవాడు అండి. ఈ సిరి శాతవాహనుడి యొక్క నాణ్యాలు అనమాట ఇవి. ఇక్కడ కాయిన్ చూడండి, దానిపైన ఎలిఫెంట్ ఉంది. ఇక్కడ క్లియర్గా పిక్చర్స్ పెద్ద చేసి పెట్టారు. ఎలిఫెంట్ ఉంది, దానిపైన బ్రాహ్మీ స్క్రిప్ట్ ఉంటుంది, కాపర్ కాయిన్స్ ఉంటాయి చాలా వరకు. ఈ కాయిన్స్ అన్నీ కూడా సిరి శాతవాహనుడు అనే రాజు అనమాట. అంటే శాతవాహన ఈయన పేరు వల్లే శాతవాహనులకి శాతవాహన వంశానికి శాతవాహనులు అని పేరు వచ్చిందనమాట, సిరి శాతవాహనుడి కారణంగా. ఈ తర్వాత చాలామంది రాజులు పరిపాలించారు శాతవాహనులు. అందులో ఒకానొక ముఖ్యమైన వాడు గౌతమిపుత్ర శాతకర్ణి అని, పొలమావి అని చెప్తాం. అసలు నాణ్యం పైన సాధారణంగా ఒక వర్డ్ నాణ్యాలకు ఒక వర్డ్ అంటాం, బొమ్మ బొరుసు అంటాం. అసలు నాణ్యానికి బొమ్మను ప్రవేశపెట్టినాడు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి తన పోర్ట్రైట్ని కాయిన్ పైన వేసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఈ కాయిన్ పైన ఎంత అందంగా ఈ కాయిన్ ఉంది. ఆయన బొమ్మ, ఆయన చుట్టూ ఆయన పేరు రాసుకున్నాడు, సిరి పొలమావిస గౌతమిపుత్ర స. ఇక్కడ చూడొచ్చు, ఇది బొమ్మ కదపకుండా కింద పెట్టింది. ఇదిగో
రాజు యొక్క బొమ్మ ఉంది, దాని చుట్టూ ఆయన పేరు రాసుకున్నాడు. ఇక్కడ వశిష్ఠి పుత్ర శిలిపులమావిస అని రాసుకున్నాడు. వశిష్ఠి పుత్రుడినైనా సిరిపులమావిని అని వాళ్ళ మార్క్. సో ఇది వెండి నాణెం. నెక్స్ట్ ఇక్ష్వాకులు అని మనం పేర్లు విన్నాం. వీళ్ళు గుంటూరు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలను పరిపాలించారండి. ఇప్పుడున్న నాగార్జున కొండ ఉంది కదా, అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి వాళ్ళవి. బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు లిపిని వేరుపడడానికి కారకులు వీళ్ళు అన్నమాట. వీళ్ళ కాలంలోనే కొన్ని డిజైన్స్ మార్చారు లిపిలో. అట్లా ఆ డిజైన్ మార్పే తెలుగు లిపికి ఆవిర్భావం అయిందనమాట. లిపికి భాష వేరు, లిపి వేరు అండి ముందు అనుకున్నట్లుగానే. సో ఇక్ష్వాకుల కాలం నాటి శేషపు నాణ్యాలు అనమాట. శేషంతో చేసేవారు ఆనాటి. సో ఇక్కడ జనరేషన్ మారుతున్న కొద్ది, రాజుల కాలం మారుతున్న కొద్ది, వాళ్ళ పరిపాలనలో మెటల్ కూడా మారుతా వస్తుంది. ఆనాటి ఆర్థిక పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకు విష్ణుకుండెల కాలం నాటికి శాతవాహనులు ఫారెన్ ట్రేడ్ చేసేవారు. అంటే రోమన్ ఈనాటి ఇటలీతో ట్రేడ్ చేసేవాళ్ళు. షిప్పుల మీద వ్యాపారాలు జరిగాయి. సో దేశం ఆర్థికంగా చాలా బాగుండేది అనమాట. అందుకోసం వాళ్ళు రాగి, సీసము, తక్కువ నాణ్యం అనుకోండి సీసం వేసేవారు, ఎక్కువ నాణ్యం అయితే రాగి వేసేవారు, ఇంకా ఎక్కువ నాణ్యం కాస్ట్లీ నాణ్యం వెండితో వేసేవారు అనమాట. అట్లాంటి డిఫరెంట్ డినామినేషన్ ఉన్న కాయిన్స్ వేసేవారు. విష్ణుకుండెల కాలం నాటికి నా ఒపీనియన్ ప్రకారం ఆర్థికంగా కొప్పుకూలిపోయారు. ఫారెన్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. అందుకనే వాళ్ళు చివరికి ఇనప నాణ్యాలు వేసుకునే పరిస్థితి. సో ఇవి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కి కూడా మనకి హిస్టరీ, ఆనాటి ఆర్థిక పరిస్థితులను కూడా తెలుసుకోవడానికి కాయిన్స్ ఉపయోగిస్తాయండి. ఇది చిముకుడు కాలం నాటి నాణ్యం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాయిన్ అండి. ఎందుకంటే శాతవాహనులు అంటే 2000 సంవత్సరాల క్రితం రోమ్ నగరం అంటామండి, ఇప్పుడున్న యూరోప్లో ఉంది. ఆ రోమ్ నగరంతో జరిగే ట్రేడ్, రోమన్ ట్రేడ్కి నిదర్శనంగా వాడ సింబల్ వేశారనమాట. అంటే ఈవెన్ శాతవాహనులు కోస్తాంధ్రాన్ని కంక్వైర్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫారెన్ ట్రేడే. ఫారెన్ ట్రేడ్ వల్ల ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుందని ఈ ప్రాంతానికి వచ్చారని ఒక వాదన ఉంది. నిజమెంతో తెలియదు కానీ ఇది ఆనాటి ఫారెన్ ట్రేడ్కి నిదర్శనంగా వేసిన వాడ గుర్తు కలిగిన నాణ్యం అనమాట. సో బ్రాహ్మీ లిపిలో ఉంది, ఇది కూడా బ్రాహ్మీ లిపిలో ఉంటుంది, వాడ సింబల్ ఉంటుంది. ఇప్పుడు మనం అధికార వికేంద్రీకరణ అని ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. ఇప్పటి వరకు మనం విన్నది ఏంటి, ఎవడి రాజ్యానికి వాడే రాజు, ఆడి కింద వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వడం. కానీ శాతవాహనులు లేదా అశోకుడి కాలం నుంచే, మౌర్యుల కాలం నుంచే అధికార వికేంద్రీకరణ ఉందని చెప్పడానికి నిదర్శనమే ఈ నాణ్యాలు. ఎందుకంటే ఇక్కడ సేనాపతి అనే ఈ 2 నాణ్యాలు చూడండి. అవును సార్. అంటే వాళ్ళ దగ్గర ఉండే సేనాపతులకి చిన్న రాజ్యం పరిపాలించుకోవడానికి ఇచ్చేవారు. వాళ్ళు కూడా కొన్ని కాయిన్స్ వేసేవారు. అంటే వాళ్ళకి కూడా పొజిషన్ కల్పించబడింది. మహారథి, ఇది మహారథి అనే ఒక పొజిషన్ ఉంది. మహారథులు, సేనాపతులు, తర్వాత సేవకులు, ఇట్లాంటి రకరకాలైన పొజిషన్స్ ఉండేవి. సో వాళ్ళకి హిస్టరీలో ఒక స్పేస్ క్రియేట్ అయింది ఈ నాణ్యాల వల్ల. అంటే గవర్నర్ ఉంటాడు, డీజీపీ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఇట్లాగే రకరకాలైన పొజిషన్స్ ఉంటాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. ఒకరు రెవెన్యూ చూస్తారు, ఒకరు పోలీసింగ్ చూస్తుంటారు, చేస్తుంటారు. సేమ్ అలాగే మహారథి, మహాతలవర, మహాగ్రామిక, ఇట్లాంటి పదవి, సేవక, ఇట్లాంటి పదవులన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉండేవన్నమాట. అధికార వికేంద్రీకరణ జరిగింది, దాంతోపాటు ఆర్థిక వికేంద్రీకరణ కూడా జరిగింది అనమాట. ఆర్థిక హక్కులు కూడా కల్పించారు వాళ్ళు. అది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం ఇది నిజంగా. సాలంకాయంలోని మన గోదావరి జిల్లా ప్రాంతాలను పరిపాలించేవారండి. ఫస్ట్ ఫారెన్ వీళ్ళు ఈస్ట్ ఏషియా వైపు వ్యాపారం చేశారనమాట వీళ్ళు. సాలంకాయన్ నాణ్యాలు తెలుగు ప్రాంతాల్లో కంటే సుమత్రా దీవుల్లోని, బర్మా ఐలాండ్స్లోని, బర్మా దీవుల్లోని వీటిలోని దొరుకుతాయి అన్నమాట. వీళ్ళు బౌద్ధ మతాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మొదట వేరే దేశాలకు తీసుకెళ్ళిన వాళ్ళు భారతదేశంలో ఉన్న బౌద్ధ మతాన్ని వేరే ప్రాంతాలకి, అంటే మనం చూస్తుంటుంటాం జపాను, థాయిలాండ్, బర్మా, ఇట్లనే బౌద్ధం ఉంటుంది చైనాలో. ఆ బౌద్ధ మతాన్ని ఇక్కడిని భారతదేశం నుంచి బయటకు తీసుకెళ్ళిన వాళ్ళు సాలంకాయలు అనమాట. ఈ సాలంకాయ ఇక్ష్వాకుల కాలం నాటికే
ఇక్కడ బౌద్ధారామాలు చాలా బాగా డెవలప్ అయిపోయినాయి, నాగార్జున కొండ ఇవి. ఇక్కడి నుంచి బౌద్ధ భిక్షువులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళు డివోటీస్ని తయారు చేయడం లాంటివి తయారు చేశారన్నమాట. మొదటి సాలంకాయల కాలం నాటికి. తర్వాత విష్ణుకుండెలు వచ్చారండి. ఈ విష్ణుకుండెల్లో ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించారు, ఎక్కువ కాలమే పరిపాలించారు. 570 AD వరకు పరిపాలించారు. అంటే ఇంచుమించుగా 1400 సంవత్సరాల క్రితం వరకు పరిపాలించారు వీళ్ళు. విష్ణుకుండెల నాణ్యాలు ఇనుముతో ఉంటాయి, కొద్దిపాటి సీసప్ కోటింగ్ కానీ వెండి కోటింగ్ కానీ మెటల్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇవి కూడా నాణ్యాలేనా సార్? నాణ్యాలండి, అవి కూడా నాణ్యాలండి, చాలా చిన్న నాణ్యాలు ఉన్నాయి. ఇవి పైన ఉన్న విష్ణుకుండెల నాణ్యాలు. తర్వాత విష్ణుకుండెలు 570 ADలో పిఠాపురాన్ని పరిపాలించిన రాజు పృథ్వీ మహారాజు అని ఉన్నాడండి. ఆ పృథ్వీ మహారాజుకి వెళ్ళిపోయింది. 620 ADలో చాళుక్యులు దండయాత్ర జరిగింది. చాళుక్యుల దండయాత్రలో విషమసిద్ధి అని ఒక ఆయన ఉన్నాడు. అది ఆయన బిరుదు. యాక్చువల్ కుబ్జ విష్ణువర్ధనుడు అంటాడు. అంటే కుబ్జుడు అంటే గూను ఉన్నవాడు అనమాట. గూను ఉండేది ఆయనకి, చాలా పొట్టుగా ఉండేవాడు, పొట్టుగా గూనుతూ ఉండేవాడు. కానీ ఆయనకు విషమసిద్ధి అనే బిరుదు ఉండేది. అంటే విషమమైన దుర్గాలను ఛేదించగలిగిన వాడు. అంటే దుర్గాలు అంటే కోటలు ఆకాశ కోట అని ఉంటుంది, అంటే కొండ మీద ఉంటుంది, గుట్టం పైన ఉంటుంది. జలదుర్గం అని ఉంటుంది, అంటే చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో కోట ఉంటుంది. ఎటువంటి కోటనైనా కొట్టేయగలడట, ఆడంత పవర్ఫుల్ అనమాట. రూపం లేకపోయినా, అంటే రూపం బాగోకపోయినా అతనికి ఉన్నటువంటి రూపం ఒకటే కాదు, పైగా హ్యాండిక్యాప్డ్, పొట్టిగా ఉంటాడో, గూన్ ఉంది, అంత హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండి బలవంతుడు, చాలా తెలివైనడు అనమాట ఆయన. ఎటువంటి దుర్గాన్నైనా కానీ ఛేదించగలిగినాడు. అందుకని విషమ సిద్ధి అని అనమాట. ఎటువంటి విషమమైన దుర్గాలను కూడా సిద్ధింపజేసుకోగలిగినవాడు అని చెప్పి ఆయనకు బిరుదు ఉంది. ఆయన వచ్చి ఇక్కడ తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు, కుబ్జ విష్ణువర్ధనుడు. వాళ్ళ కట్టినయే మనం చూస్తుంటుంటాం. పంచారామాలు అంటాం, సామర్లకోట, ద్రాక్షారామ, భీమేశ్వరం, ఇవి వాళ్ళ కాయిన్స్ కూడా నా కలెక్షన్లో ఉన్నాయి. అవి కూడా చూడొచ్చు. అంతేకాదు వాళ్ళే దక్షిణ భారతదేశంలో తొలిసారి బంగారు నాణ్యాలని ప్రవేశపెట్టింది కూడా తూర్పు చాళుక్యులే. ఏ ఇయర్లో సార్? ఆల్మోస్ట్ 6th century AD నుంచి 11th century AD మధ్యకాలంలో బంగారు నాణ్యాలను చేసేవారు. అప్పటి వరకు సౌత్ ఇండియాలో బంగారు నాణ్యాలు లేవు. ఆ కాలంలో ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా ఉన్నాయన్న దానికి కూడా అది నిదర్శనం అండి. ఈవెన్ ఈ బంగారు నాణ్యాలు బర్మాలో దొరుకుతాయి, తూర్పాసియా దేశాల్లో కూడా దొరుకుతాయి, తూర్పు చాళుక్యులు. వాటిపైన లిపి కూడా స్వచ్ఛమైన తెలుగులో కనిపిస్తుంటుంటాయి. మనం కూడా చదివేయగలం అనమాట. అంత క్లియర్ అయిన తెలుగు వచ్చేసింది అప్పటికి. తెలుగు లిపి వచ్చేసింది. తెలుగు భాష ఎప్పటి నుంచో ఉంది, లిపి చాలా లేట్గా ఫామ్ అయింది. ఇవన్నీ కూడా భారతదేశపు భాషలో పాతవి అయి ఉండొచ్చు, కానీ వాటి లిపులన్నీ కూడా 4th century BC కంటే ముందు కనిపించవు, ఆ తర్వాత నుంచే కనిపిస్తుంటుంటాయి. సార్, బంగారం నాణ్యాలు ఎప్పుడు చలామణిలోనికి వచ్చాయి చెప్పారు, చూపిస్తారా? ఇక్కడ చూస్తే మనకి తూర్పు చాళుక్యులు తొలిసారి బంగారు నాణ్యాన్ని సౌత్ ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారండి. అంతవరకు రోమన్ కాయిన్స్ ఎక్కడైనా సర్క్యులేషన్లో ఉన్నాయి, కానీ దక్షిణ భారతదేశానికి బంగారు నాణ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది తూర్పు చాళుక్యులు అనమాట. మనం వింటాం కదా, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము, దానికి బట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటాడు భక్త రామదాస్. ఆ వరహ అంటే ఏంటంటే, భక్త రామదాస్ కాలం నాటికి గోల్కొండ నవాబులు వచ్చేసారు. పందిని వాళ్ళు చూడరు, ముట్టరు, కాయిన్ పైన వరహాన్ని. కానీ అప్పటికి కూడా వరహానే పిలిచేవారు. కారణం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో తొలిసారి బంగారు నాణ్యాలు విడుదల చేసింది తూర్పు చాళుక్యులు. వాళ్ళ రాయల్ ఎంబ్లమ్ వచ్చేసి వరాహం. సో అందుకోసం ఆ నాణ్యం పైన ఆ వరహాన్ని వేసుకునేవారు. సో ఆ తర్వాత కాలంలో ఏదైనా బంగారు నాణ్యాన్ని వరహం అనే పిలిచేవారు. అంటే ఇప్పుడు టీ పౌడర్, మనం డిటర్జెంట్ పౌడర్ ఏమంటామండి, సర్ఫ్ పౌడర్ అంటాం. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సర్ఫోర్డ్ ఇంట్రడ్యూస్ చేశాడు మనకి ఇండియాకి. అందుకోసం ఆ కంపెనీ సర్ఫ్ పౌడర్ అంటున్నాం. అది యాక్చువల్ డిటర్జెంట్ పౌడర్. అది సేమ్ అలాగే
ఈ బంగారు నాణ్యాన్ని దక్షిణ భారతదేశంలో తొలిసారి తూర్పు చాళుక్యులు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ సింబల్ వరాహం ఉండేది దానిపైన, అందుకోసం వరహాలు అంటారు అనమాట. ఇదే ఆ వరహ. ఎంత క్లియర్గా ఉంది. దానిపైన లిపిని కూడా చూడండి, మీరు క్లియర్గా చదివేయగలుగుతారు. రాజరాజ నరేంద్ర అని చదివేయగలుగుతారు. అంటే రాజరాజ నరేంద్రుడు అని రాజమహేంద్రవరం ఆయన పేరు మీద వచ్చిందనమాట ఆ కాయిన్ అనమాట. రాజరాజ నరేంద్రుడి పేరు మీద ఉంటుంది అది. విషమ సిద్ధి అన్నాను కదా, ఈ కాయిన్ పైన ఉంటుంది. విషమమైన దుర్గాలను ఛేదించగలిగిన వాడు అనమాట ఈయన ఫౌండర్. ఈయన చివరి రాజుల్లో. సార్ చిన్న డౌట్, ఇప్పుడు మన దగ్గర చలామణిలో ఉన్న బంగారంకి దీనికి క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మెటలర్జీ అన్నది ఎవల్యూషన్ లో చూస్తే మనం ఫస్ట్ కనిపెట్టిన ఐరన్ లో ప్యూరిటీ ఏమో 99% ఉండదు. సేమ్ అలాగే బంగారు నాణ్యాలు కూడా అంతే. బంగారు నాణ్యాలు ఇప్పుడున్న బంగారంలో 99.999 అంటాడు. అంటే ఆ పాయింట్ లో ఏదో వేరే మెటల్ ఉంది. 99.999 వరకు మనం ప్యూరిఫై చేయగలుగుతున్నాం. ఆనాటి ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అరౌండ్ 70 to 64 నుంచి మొదలయ్యి 80% మధ్యలోనే ఉంటుంది ప్యూరిటీ. రిమైనింగ్ రా మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు 916 గోల్డ్ అంటున్నారు, 916 గోల్డ్ అంటున్నారు. రిమైనింగ్ ఏంటి, కాపర్ కలుపుతున్నారు వీళ్ళకి కావాలని, కలిపి వేరే మెటల్ కలుపుతున్నారు. ఇక్కడ ప్యూరిఫికేషన్ లేకపోవడంతో రా మెటీరియల్ ఉంటుంది, దానికి దీనికి తేడా. సో ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోస్లో వస్తు మార్పిడి నుంచి ఫస్ట్ నాణ్యం అనేది ప్రవేశపెట్టిన కాలం నాటి నుంచి తొలి తరం బంగారం నాణ్య చలామణి వచ్చిన వరకు కూడా ఇప్పుడు మనం చూసాం సార్. టు బి కంటిన్యూడ్ ఎపిసోడ్స్, ఎందుకంటే 2700 సంవత్సరాల ఆర్థిక చరిత్రకు సంబంధించిన కాయిన్స్ కలెక్షన్ ఇక్కడ ఉంది. ఇంకా చాలా అంటే 20 minutes లో మనం కంప్లీట్ చేయలేం. బట్ సో దీన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. చాలా మోర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఇది నాణ్యాలు ఒక ఆర్థిక సంపదే కాదు, అప్పటి కాలం నాటి ఆర్థిక స్థితిగతులను చెప్పడానికి వాళ్ళు నాణ్యాలకు వాడిన మెటల్ కూడా, వాళ్ళ రాజుల ముద్ర కూడా మనకి ఇక్కడ కనపడుతోంది. మీరు ఇందాక చెప్పినట్టు అధికార వికేంద్రీకరణ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. అక్కడ రాజులకు పనిచేసే కేటగిరీ వైజ్ గా కూడా వాళ్ళకి ఒక స్పేస్ అనేది అధికారాలు నాణ్యాల రూపంలో వాళ్ళకి ఇవ్వటం అంటే చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం, మిగతా నాణ్యాల గురించి కూడా మళ్ళీ తెలుసుకుందాం. నమస్తే సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు